నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. 10 రోజులు 10 మంది టాలీవుడ్ వ్యక్తులు, 100 గంటలకు పైగా విచారణ, 1000కి పైగా ప్రశ్నలు. ఇది సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సాగిన ఎంక్వైరీ. పూరి జగన్నాథ్తో మొదలై రవితేజ డ్రైవర్ వరకు నాన్ స్టాప్గా సాగిన విచారణలో ఎక్సైజ్ అధికారులు ఏం తేల్చారు? మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు ఎంక్వైరీ ఎలా సాగింది? 10 మందిని ప్రశ్నించిన తర్వాత డ్రగ్స్ కేసుకు సంబంధించి వచ్చిన క్లారిటీ ఏంటి? సీఎం కామెంట్స్ తర్వాత ఇకపై ఈ విచారణ ఎలా సాగబోతోంది? స్పెషల్ ఫోకస్. పది రోజుల ఎంక్వైరీ తర్వాత సిట్కు వచ్చిన క్లారిటీ ఏంటి? ఫస్ట్ ఫేజ్ విచారణ తర్వాత సెకండ్ లిస్ట్ ఉందా? సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? డ్రగ్స్ కేసుపై సమీక్ష సమావేశంలో సీఎం కామెంట్స్ ను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడేవాళ్ళు ఉన్నారా? వాడే వాళ్ళంతా బాధితులేనా? మరి అమ్మే వాళ్ళ సంగతి ఏంటి? డ్రగ్స్ ను మూలాల్లోంచి తొలగించాలన్న ఆశయం నెరవేరుతుందా? టాలీవుడ్ వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుండటంతో సినీ పరిశ్రమను టార్గెట్ చేశారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే టాలీవుడ్ టార్గెట్ గా డ్రగ్స్ కేసు విచారణ సాగుతోందన్న ఆరోపణలను స్వయంగా సీఎం కేసీఆర్ ఖండించారు. మాదక ద్రవ్యాల కేసుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఇబ్బంది పెట్టదని చెప్పారు. కొంతమంది సినీ ప్రముఖులతో పాటు ఇతరులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం వచ్చిన 12 మంది సినీ స్టార్లను విచారిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వ్యాపారం, సరఫరాలో ఎవరు భాగస్వాములుగా ఉన్నా వదిలేది లేదని, కేసులు పెడతామని స్పష్టం చేశారు. టాలీవుడ్ కు చెందిన 12 మందికి నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తుంటే అనేక వివరాలు తెలుస్తున్నాయని చెప్పారు సీఎం కేసీఆర్. వీటి ఆధారంగానే దర్యాప్తు జరుగుతోందని, అరెస్టులు కూడా చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు సినీ రంగానికి చెందిన వారితో పాటు మరో 27 మందిని విచారించినట్లు చెప్పారు కేసీఆర్. ఈ కేసులో 2 విదేశీయులతో పాటు 22 మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. స్పెయిన్, థాయిలాండ్, పోర్చుగల్, నైజీరియా, నెదర్లాండ్స్, కొలంబియా లాంటి దేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు సమాచారం అందిందని, కొందరు ముఖ్యమైన వారి పేర్లు కూడా తెలిసినట్టు సీఎం చెప్పారు. డ్రగ్స్ కు అలవాటైన వారు ఈ మహమ్మారికి దూరం కావాలని సూచించారు. డ్రగ్స్ తో పాటు పేకాట క్లబ్లు, గుడుంబా, హుక్కా సెంటర్లు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి ₹1,00,000 బహుమానం ఇస్తామని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఎం చెప్పారు. నిబంధనల ప్రకారం డ్రగ్స్ అమ్మడమే కాదు, వాడటం కూడా నేరమే. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా గతంలో ఇదే స్పష్టం చేశారు. మన దేశంలో కొకైన్, మార్ఫిన్, హెరాయిన్ వాడితే ఏడాది వరకు జైలు శిక్ష, 20,000 వరకు జరిమానా విధించవచ్చు. మిగిలిన డ్రగ్స్ వాడితే 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే డ్రగ్స్ వినియోగం నుంచి బయటపడాలనుకుంటున్నామంటూ ప్రభుత్వ గుర్తింపు పొందిన డి అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స తీసుకునేందుకు స్వచ్ఛందంగా సిద్ధమైతే ఈ శిక్ష నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. అయితే డ్రగ్స్ వాడుతున్న వారిని బాధితులుగా పరిగణించి వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు సబర్వాల్. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న 12 మంది ఏ కేటగిరీలోకి వస్తారన్నది ఇప్పుడే తేలదు. విచారణ పూర్తయిన తర్వాతే అసలు విషయం బయటపడుతుంది. అయితే వాడేవారిని బాధితులుగా చూస్తామని సీఎం కేసీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత కేసు సీరియస్నెస్ తగ్గిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఇప్పటిది కాదు, కొన్నేళ్లుగా సాగుతున్నదే. చాలాసార్లు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్టులు, చిన్న నిర్మాతలు కొందరు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యారు తప్ప ప్రముఖుల పేర్లెప్పుడూ ప్రచారంలోకి రాలేదు. కానీ ఈసారి సినీ ప్రముఖులకు నోటీసులు ఇవ్వడంతో డ్రగ్స్ కేసు సెన్సేషన్ గా మారింది. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానాలకు బలమిచ్చింది ఈ కేసు. అయితే మూలాల్లోంచి తొలగించాలన్న ఆలోచనతో కేసును సీరియస్ గా తీసుకున్నారని అంతా భావించారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ వాడినా బాధితులుగా మాత్రమే చూస్తామనడంతో కేసు పక్కదారి పడుతుందన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో అంతా వాడేవాళ్లే కాదు, అమ్మేవాళ్లు ఉన్నారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. మరి ఈ 10 రోజుల విచారణలో వారి గురించి ఏమైనా తెలిసిందా? తెలిస్తే వారిని సిట్ ఏం చేయబోతుందన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ డ్రగ్స్ వాడేవారేనా, అమ్మేవాళ్లు లేరా అన్నది తేలాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి బాగా వ్యాపించిందన్న ప్రచారం తప్పని, ఈ భూతం తెలంగాణలో ప్రవేశించకుండా మొగ్గలోనే తుంచేయాలని భావిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరి డ్రగ్స్ వాడేవారిని బాధితులుగా చూస్తూ పోతే డ్రగ్స్ వాడకం తగ్గుతుందా అన్న సందేహాలున్నాయి. డ్రగ్స్ వాడుతున్న వారికి శిక్షలు పడితే కొత్తగా ఎవరైనా మత్తుకు అలవాటు పడాలంటే భయం ఉంటుంది. అదే బాధితులుగా చూస్తే దొరికినా ఇబ్బంది లేదులే అన్న భావన ఏర్పడుతుంది. నెల రోజుల క్రితం హైదరాబాద్లో ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ ముఠాను పట్టుకున్నప్పుడు చిన్న కేసే అనుకున్నారంతా. కానీ
ఆ డ్రగ్స్ ముఠా బిజినెస్ చూసి అంతా షాక్ అయ్యారు. స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేశారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తర్వాత టాలీవుడ్తో లింకులు బయటపడ్డాయి. మొదట ఊహాగానాలు వచ్చాయి, తర్వాత పేర్లు బయటకు వచ్చాయి. మొత్తానికి ఎక్సైజ్ సిట్ 12 మందికి నోటీసులు ఇచ్చింది. వారిలో 10 మందిని ఇప్పటికే విచారించేశారు. మరి ఈ 10 రోజుల విచారణలో బయటపడ్డ కొత్త విషయాలేంటి? జూలై 19 డైరెక్టర్ పూరి జగన్నాథ్. 11 గంటల విచారణ, 100కు పైగా ప్రశ్నలు. టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ను లోతుగా విచారించింది సిట్ బృందం. 11 గంటల పాటు 3 దశల్లో సాగిన విచారణలో పూరి పర్సనల్ లైఫ్, సినిమా, డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించారు. డ్రగ్స్ వాడకం, దందా వ్యవహారంలో డైరెక్టర్ పాత్రకు సంబంధించిన అనేక క్వశ్చన్స్ వేశారు. కెల్విన్తో పూరి జగన్నాథ్కు ఉన్న సంబంధాలపైనే సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. కెల్విన్ ఎలా పరిచయమయ్యాడు, పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట ఎందుకు, కెల్విన్, జిషన్ మీ ఇంటికి ఎందుకొచ్చారు, ఎంతకాలంగా డ్రగ్స్ వాడుతున్నారు, కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందిస్తారు, కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు ఎలా సరఫరా చేశారు, చార్మి, మొమైత్, రవితేజ, సుబ్బరాజులకు డ్రగ్స్, కొకైన్ మీ నుంచి వెళ్లిన మాట నిజమా కాదా, డ్రగ్స్ తీసుకున్నాక కొద్ది రోజులు హైదరాబాదులో ఎందుకు ఉండరు, ఇలా పూరిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్ష్యాలు, ఆధారాలను చూపెడుతూ సుదీర్ఘంగా విచారించారు. పూరి జగన్నాథ్ మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని రూఢీ చేసేందుకు ఆయన రక్త నమూనాలను సేకరించారు. ఇంట్రాగేషన్లో పూరి సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. చాలా మంది పెద్దల్ని వదిలేసి నన్నే ఎందుకు పిలిపించారు అని పూరి సిట్ అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు డ్రగ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాళ్లను వదిలేసి చిన్నవాళ్లను టార్గెట్ చేశారని అన్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించే పూరి సిట్ అధికారులకు కొంత కీలక సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారందరినీ విచారించిన తర్వాత ఆగస్టు 3న మరోసారి పూరిని ప్రశ్నించనుంది సిట్. విచారణ తర్వాత ఇంటికెళ్లిన పూరి జగన్నాథ్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తనను తీవ్రంగా బాధించాయని, తప్పుడు కథనాలతో జీవితాలను నాశనం చేశారని అన్నారు. ఈ వీడియో ద్వారా తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు పూరి. ఏదైనా తప్పు జరుగుంటే విచారణలో తేలుతుందంటూ ముగించారు. ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను. అక్కడ సిట్ ఆఫీసర్స్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు. బట్ అన్నిటికీ సమాధానం చెప్పాను. కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. జూలై 20 కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు. వాస్తవానికి 2వ రోజు చార్మి హాజరు కావాల్సిండగా చివరి నిమిషంలో ఎంక్వైరీ డేట్ మారింది. దీంతో 2వ రోజు శ్యామ్ కే నాయుడు వంతొచ్చింది. దాదాపు 6 గంటల పాటు ఎంక్వైరీ చేసిన సెట్ శ్యామ్ను పలు కోణాల్లో ప్రశ్నించింది. డ్రగ్స్ అలవాటు, కెల్విన్తో పరిచయంపై ఆరా తీసింది. పూరి జగన్నాథ్ లాగే శ్యామ్ కే నాయుడు కూడా మొదట కెల్విన్ ఎవరో తెలియదని చెప్పడంతో కొరియర్ సంస్థల్ని రంగంలోకి దించారు. డిహెచ్ఎల్, బ్లూ డాట్, ఫెడెక్స్ సంస్థల ప్రతినిధులు ఎక్సైజ్ ఆఫీస్కు వచ్చారు. శ్యామ్ కే నాయుడు కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. పూరితో పోలిస్తే శ్యామ్ను తక్కువ సమయం ప్రశ్నించి పంపించారు. జూలై 21 నటుడు సుబ్బరాజు. 13 గంటల విచారణ. డ్రగ్స్ ముఠాలతో టాలీవుడ్కున్న లింకులపై 3వ రోజు నటుడు సుబ్బరాజును విచారించింది సిట్. ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైన విచారణ రాత్రి 11:15కు ముగిసింది. పూరి, శ్యామ్ కే నాయుడు, కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బరాజుకు ప్రశ్నలు సంధించారు. తమ దగ్గరున్న ఆధారాలను చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. పూరితో సాన్నిహిత్యంపైన ఆరా తీశారు. పూరి సహా సినీ పరిశ్రమలో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలుసా అని అడిగారు. మొదట సిట్ బృందాన్ని సుబ్బరాజు ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ రంగంలోకి దిగి ఆధారాలతో సహా ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుబ్బరాజు శాంపిల్స్ ను వైద్యులు సేకరించారు. రక్తం, గోళ్లు, తల వెంట్రుకల నమూనాలను ల్యాబుకు తీసుకువెళ్లారు. సుదీర్ఘ విచారణ తర్వాత బయటకొచ్చిన అతడు సిట్ మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పాడు. సుబ్బరాజు ఇచ్చిన క్లూస్ టాలీవుడ్ ను షేక్ చేసింది. సుబ్బరాజు కొత్తగా ఎవరి పేర్లు బయట పెట్టాడన్న ప్రశ్నలు టాలీవుడ్ కి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దశాబ్దాలుగా టాలీవుడ్ లో పాతుకుపోయిన కొందరు పెద్దల పేర్లు బయటకొచ్చాయన్న ప్రచారం జరిగింది.
సుబ్బరాజు ఇచ్చిన సమాచారంతో సినిమా పరిశ్రమలో మరికొందరు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు తేలిపోయింది. డ్రగ్స్ తీసుకుంటున్న మరో 15 మంది పేర్లను సుబ్బరాజు బయటపెట్టినట్లు తెలుస్తోంది. అండ్ ఇది యాక్చువల్గా ఇది మ్యాగ్నిఫై చేయాల్సిన అన్నెసరీగా ఎక్కువ అనవసరమైన థింగ్స్ ఎక్కువ మ్యాగ్నిఫై అవుతున్నాయి. బట్ ద రియల్ కేస్ని రూట్ కాజ్ నుంచి తీసేయడానికి స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సిట్ ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ అండ్ వెరీ సీరియస్లీ. అండ్ అది త్వరలో నిర్మూలించబడుతుందని నేను ఆశిస్తున్నాను. జూలై 22 హీరో తరుణ్ 4వ రోజు నటుడు తరుణ్ను విచారించింది సిట్. ఉదయం 10:30కు మొదలైన విచారణ రాత్రి 11:40 వరకు సాగింది. టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ నుంచి కీలక వివరాలు రాబట్టింది సిట్. హైదరాబాద్లోని పబ్బులు కేంద్రంగా జరుగుతున్న మత్తు దందాను బయటపెట్టాడు తరుణ్. పబ్బుల ద్వారా సినిమా వాళ్లకు డ్రగ్స్ ఎలా చేరుతున్నది సవివరంగా వివరించాడు. డ్రగ్స్ డీలర్ కెల్విన్తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఇంకా ఆ డ్రగ్స్ లింక్స్ కొనసాగిస్తున్నారా, మీరేమైనా పబ్బులు నిర్వహిస్తున్నారా, పబ్బుల్లో డ్రగ్స్ అమ్మడం సర్వసాధారణమైన వంటి ప్రశ్నలను సిట్ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో పబ్ కల్చర్ గురించి హీరో తరుణ్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. నగరంలోని పబ్ల చిట్టా విప్పాడు తరుణ్. 15 పబ్బుల్లో డ్రగ్స్ స్వేచ్ఛగా దొరుకుతాయని చెప్పాడు. కొందరు సర్వీస్ బాయ్లు మత్తుమందులు తెప్పించి కస్టమర్లకు ఇస్తున్నారని సిట్కు వివరించాడు. కొత్తగా ఏర్పాటు చేసిన పబ్బుల్లో సినిమా వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, సీక్రెట్ గదుల్లో డ్రగ్స్ తీసుకుంటారని వెల్లడించినట్లు తెలుస్తోంది. పబ్బుల్లో డీజేలు, ఈవెంట్ మేనేజర్లు డ్రగ్స్ రవాణాలో పాత్రధారులుగా ఉంటారని, పలువురు యువ నటులు డ్రగ్స్ వాడుతున్నట్లు తరుణ్ చెప్పినట్టు సమాచారం. నెలలో 15 రోజుల పాటు గోవాలోనే ఎందుకుంటారని తరుణ్ను ప్రశ్నించింది సిట్. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను కూడా చూపించినట్లు తెలిసిందే. గోవాలోని బీచ్ హౌస్లో డ్రగ్స్ సరఫరా అవుతోందా అనే విషయంపైన ప్రశ్నలు వేసినట్టు సమాచారం. తరుణ్ దిగిన పలు ఫోటోల్లో డ్రగ్స్ నిందితులు ఉండటంపైన లోతుగా విచారణ జరిగింది. అటు తరుణ్ బ్లడ్, గోళ్లు, తల వెంట్రుకలు, లాలాజలం శాంపిల్స్ తీసుకున్నారు వైద్యులు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన తరుణ్ సిట్ విచారణకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. డీప్గా ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు అడిగిన దానికంతా నేను ప్రాపర్గా ఆన్సర్స్ ఇచ్చాను. నేను వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇది ఒక బిగ్ ప్రాబ్లం అండి. టాలీవుడ్ అనే కాదు, ప్రతి ఫీల్డ్లోనే ఉంది. అండ్ దీన్ని కర్బ్ చేయాల్సిన, దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. లెట్స్ ఆల్ ఫైట్ టువర్డ్స్ ఇట్. అండ్ నా పూర్తి సహకారం. తరుణ్ చెప్పిన వివరాల ఆధారంగా నగరంలోని మరికొన్ని పబ్బులపై దృష్టి సారించింది సిట్. పబ్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. మొదటి 4 రోజుల్లో నలుగురిని విచారించిన సిట్ గత ఆదివారం ఎంక్వైరీకి విరామం ఇచ్చింది. నలుగురు చెప్పిన వివరాలతో విచారణకు పదును పెట్టింది. సోమవారం నుంచి 6గురిని వరుసగా విచారించింది. సిట్ విచారణ ఎదుర్కొన్న 6గురు ఎవరు, విచారణలో వాళ్ళు వెల్లడించిన కీలక విషయాలేంటి, ఈ 6 రోజుల్లో డ్రగ్స్ కేసులో ఎలాంటి మలుపులున్నాయి? జూలై 24 హీరో నవదీప్ 13 గంటల విచారణ. సుబ్బరాజులాగే నవదీప్ కూడా మొదట్లో విచారణాధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ తర్వాత అనేక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు నవదీప్ చెప్పినట్టు సమాచారం. పలు దేశాల డ్రగ్స్ మాఫియాతో నవదీప్కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి తనకు డ్రగ్స్ గురించి తెలుసని, అలాగే కొందరు అగ్ర హీరోలు, హీరోయిన్లు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారని వివరించినట్టు సమాచారం. హీరోలు అనేక మంది డ్రగ్స్కు బానిసలైనట్లు ఎంక్వైరీలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక తన రక్త నమూనాలు ఇవ్వడానికి నిరాకరించాడు నవదీప్. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వలేనని సిట్కు తేల్చి చెప్పాడు నవదీప్. చాలా క్లారిటీగా ఆ ఈవెంట్ మేనేజర్ లింక్ కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ చాలా క్లియర్గా అడిగారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా చెప్పాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏవి రమ్మలేదండి, కావాలంటే ఫోన్ చేస్తాను. జూలై 25 ఆర్ట్ డైరెక్టర్ చిన్న 4 గంటల విచారణ. మొదట 5గురిని 10 గంటల పాటు విచారించిన సిట్ ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను మాత్రం 4 గంటలు మాత్రమే ప్రశ్నించి వదిలేసింది. సిట్ ముందుకొచ్చిన చిన్న సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా ఎక్కువగా పూరితో సంబంధాలపైనే సిట్ ఆరా తీసినట్లు సమాచారం. చిన్నాను డ్రగ్స్ స్మగ్లింగ్ లో కొరియర్గా పూరి వాడుకున్నారని అనుమానించింది సిట్. ఆ కోణంలోనే ప్రశ్నించింది. కెల్విన్, పూరీలతో సంబంధాలపై సిట్ చిన్నాను ప్రశ్నించింది. పూరి డ్రగ్స్ తీసుకునేవాడా, లేదంటే ఎవరికైనా డ్రగ్స్ ఇచ్చాడా అనే విషయాలపై చిన్నాను ప్రశ్నించినట్టు సమాచారం.
ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తర్వాత లిస్టులో చార్మి పేరుంది. అయితే సిట్ విచారణకు హాజరవడానికి ముందు రోజు చార్మి కోర్టును ఆశ్రయించింది. బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. సిట్ విచారణ సమయంలో తనతో పాటు లాయర్ను తీసుకువెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని చార్మి కోరారు. సిట్ విచారణపై హైకోర్టు నుంచి నటి చార్మికి పెద్దగా ఊరట దక్కలేదు. అడ్వకేట్ విచారించాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే మహిళా అధికారులే 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వారిని ఎవరిని భయపెట్టి రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలు సేకరించలేదని, వారి ఇష్టప్రకారమే తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు ఎక్సైజ్ అధికారులు. తాము ఏ వర్గాన్ని టార్గెట్ చేయలేదని, చట్ట ప్రకారం విచారించే అధికారం సిట్టుకుందని చెప్పారు. జూలై 26 హీరోయిన్ చార్మి 6 గంటల విచారణ. డ్రగ్స్ కేసు విచారణలో 7వ రోజు సిట్ ముందుకొచ్చారు టాలీవుడ్ హీరోయిన్ చార్మి. కోర్టు ఆదేశాల ప్రకారం మహిళా అధికారులే విచారణ జరిపారు. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కొనసాగింది. ఉదయం ప్రారంభమైన విచారణలో ఆమె కుటుంబ నేపథ్యం, సినిమా రంగ ప్రవేశం, సినిమాలకు సంబంధించిన సమాచారంపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కెల్విన్తో సంబంధాలపైనే చార్మిని సిట్ ప్రశ్నించినట్టు సమాచారం. కెల్విన్తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారా? పబ్బులకు వెళతారా? పబ్బుల్లో డ్రగ్స్ సంస్కృతిపై మీ అభిప్రాయం ఏమిటి? టాలీవుడ్లో డ్రగ్స్ అలవాటు ఎవరెవరికుంది? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు చార్మికి వేసినట్లు తెలుస్తోంది. జ్యోతిలక్ష్మి సినిమా వేడుకలో కెల్విన్ పాల్గొన్న ఫోటోలను చూపించినా అతను తెలియదని చెప్పిందని సమాచారం. డ్రగ్స్ కేసు విచారణలో చార్మి మాత్రం సినిమా చూపించినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాల జోలికొస్తే పరువు నష్టం దావా వేస్తానంటూ ఎంక్వైరీ టీమును హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పటి వరకు అందరి ఎంక్వైరీని వీడియో రికార్డ్ చేశారు అధికారులు. కానీ చార్మి మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. తాను చెప్పినప్పుడే వీడియో రికార్డ్ చేయాలంటూ షరతులు పెట్టిందట. జూలై 27 ముమైత్ ఖాన్ 6 గంటలు. హీరోయిన్ చార్మి తర్వాత డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ ను కూడా మహిళా అధికారులే విచారించారు. కెల్విన్తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. కెల్విన్ కాల్ లిస్టులో పేరు ఎందుకుంది, అలాగే వాట్సాప్ చాట్ లాంటి విషయాలను ముమైత్ దగ్గర స్పష్టత తీసుకున్నారు. కెల్విన్తో సంబంధాలతో పాటు పూరీ జగన్నాథ్తో పరిచయం, షూటింగుల కోసం ఎక్కడెక్కడికి వెళ్లేవారు, వీకెండ్ పార్టీల గురించి ముమైత్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్కు ముంబై డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయా? అమ్మకాలు జరిపారా? కేవలం తీసుకున్నారా? పూరి చార్మిలతో ఎలా పరిచయమైంది? తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇలా ప్రశ్నలు సంధించారు అధికారులు. పబ్బులకు వెళ్లే అలవాటు ఉందా? వారాంతాల్లో ఎక్కడ గడిపేవారు? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్స్ లో ఏం తీసుకునేవారు? తరుణ్, నవదీపుల పబ్బులకు వెళ్లేవారా? కెల్విన్తో ఎలా పరిచయం ఏర్పడింది అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు విచారణలో రవితేజ ఎంట్రీతో కిక్ 3 సినిమా కనిపించింది. రవితేజపై 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. ఎదుర్కోబోయే ప్రశ్నల్ని ముందే ప్రిపేర్ అయిన కిక్ స్టార్ అందుకు తగ్గట్టే సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. కెల్విన్, జషన్లతో లింకులపైనే సిట్ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. పూరి, చార్మి, ముమైత్ ఖాన్లతో సంబంధాలపైన ఆరా తీశారు. జషన్ ఎవరో తనకు తెలియదని చెప్పిన రవితేజ కెల్విన్తో మాత్రం పరిచయాలున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ తరువాత రక్త నమూనాలు ఇచ్చేందుకు రవితేజ నిరాకరించినట్లు సిట్ అధికారులు వివరించారు. మరుసటి రోజు హీరో రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాసరావును విచారించింది సిట్. వివిధ అంశాలపై 4 గంటల పాటు అతన్ని ప్రశ్నించారు అధికారులు. కెల్విన్, జషన్లతో సంబంధాలపై ఆరా తీసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. సినీ ప్రముఖులకు శ్రీనివాసరావు డ్రగ్స్ చేరవేసేవాడని అధికారులు నమ్ముతుండటంతో కెల్విన్, జషన్లతో గల సంబంధాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే రవితేజతో పాటు అతని తమ్ముడు భరత్కు కూడా శ్రీనివాసరావే డ్రగ్స్ అందజేసినట్లు అనుమానించిన సిట్ ఆ కోణంలోనే ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిపోతున్న ఈ ఎపిసోడ్లో మిగతా వారిని విచారించడం పూర్తి చేశాక మరిన్ని సంచలనాలు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. సోమవారం హీరోలు తనీష్, మంగళవారం నందూను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. కాగా ఆగస్టు 2వ తేదీతో తొలి విడత సిట్ విచారణ ముగియనుంది. త్వరలో మరికొందరు సినీ నటులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇది వాటి ఫోకస్. నమస్తే.